ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఫ్రెండ్స్ ఏంటంటే ఇది ఖర్జూర పండు ఉంటుంది కదా, బాగా పండిపోయిన దాంతో చేశారన్నమాట. మైదా పిండి, గోధుమ పిండి తీసుకొని దాంట్లోనేమో ఆయిల్ పోసి, కొంచెం పాలు పోసి, సాల్ట్ లైట్గా వేసి కలిపేసి ఒక నైట్ నానబెట్టేసాము అన్నమాట ఫ్రెండ్స్. ఇది నానబెట్టేసి ఈ ఖర్జూర పండ్లు పైన తోలు తీసేసి అదంతా కూడా మిక్సీ పట్టేసాం, గింజలన్నీ తీసి దీన్ని అందుట్లో కలిపేసి ఇలా చపాతీ ఇలా చేసాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆయిల్లో ఫ్రై చేసాం అనమాట. ఖర్జూర పండు చపాతీ అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను ఏంటంటే మగ్గం వరకుది మానేశాను కదా సాంతం. అందువల్ల ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఇంట్లో ఏదైనా కుకింగ్ చేస్తే మధ్య మధ్యలో తీసి పెడతా ఉంటాను అనమాట. కంటిన్యూగా ఏదో ఒక వీడియో, షార్ట్ అయినా లేకపోతే ఇలా ఫుల్ వీడియో అయినా పెడతాను అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే ఇక్కడ నేను వర్క్ చేయలేను అనమాట. మెయిల్ మాత్రం అదే ఉంది, కానీ ఏంటంటే నేతా నాగాస్ ఆల్ వీడియోస్ అనేవి పెట్టాను అనమాట. జ్యువెలరీ వర్క్ కూడా చేయట్లేదు ఫ్రెండ్స్. నేను హెల్త్ బాగోక అన్నీ కూడా ఆపేసేయమన్నారని, అందుకని ఈ విధంగా చేయాల్సి వస్తుంది, చేస్తున్నాను అనమాట. దీనికి సపోర్ట్ చేయండి, మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది చపాతీ, ఖర్జూర పండు చపాతీ అనమాట. అన్నీ వేసేసుకుని నైటే కలిపేసి పెట్టేసుకున్నాం అన్నమాట. బాగా ఇదేంటంటే మెత్తగా ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. నేను తింటాం చూపించాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు అలా. అందువలన చేసేసి పెడతా ఉంటాను మధ్య మధ్యలో కొంచెం కొంచెం.